జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వడగండ్ల వాన కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని శ్రీరామపల్లె ప్రాంతంలోని అకాల వడగండ్ల వర్షంతో మామిడి, అరటి, నువ్వుల పంటలు నేలరాలాయి. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ ఆరుగాల కష్టం చేసి పండించిన పంటలు నేలరాలడం బాధాకరంగా ఉందని, ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని, లేని యెడల ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వడగళ్ళ వానతోటి చాలా నష్టపోయినాం. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏ ఒక్క అధికారి కూడా గ్రామం నుండి మండలం నుండి వచ్చి సర్వే చేసి మాకు తగిన పారితోషికం ఇప్పిస్తామని హామీ కూడా ఇస్తలేరు. ఏ ఏ ఏ అధికారి దగ్గరికి అని వెళ్ళడం అని చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇప్పుడు మాకు ఈ 4 రోజుల నుండి కురిసిన వడగళ్ళ వానతోటి చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ నువ్వుల పంట ఇలాగే మొత్తం నేలమట్టమై ఉన్నది. దీన్ని గ్రహించి అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని వెంటనే భూ సర్వే చేసి మొత్తం మన ముఖ్యమంత్రి గారికి
విన్నవించడం ఏంటంటే ఈ తగిన పారితోషికం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తిరుపతి రెడ్డి, జైచార్ జిల్లా గొల్లపల్లి మండలం సినవలపల్లె గ్రామం. సినవలపల్లె గ్రామంలో గుత్తచ్చ పంట మాడి తోట సుమారు 1000 ఎకరాల పైగానే మాడి తోట ఉంటుంది. రాత్రి కురిసిన అకాల వర్షానికి వడగల వానకు ఎంతో మాడికాయ నష్టపోయింది. లాడిన కాయలు మార్కెట్కు పోసుకపోతే కొనే పరిస్థితి లేదు. వేస్ట్ కాయను ఎందుకు పట్టుకొచ్చిన పరిస్థితి లేదు. దానికి స్పందించి వెంటనే అధికారులు స్పందించి మాకు పూర్తి స్థాయిలో సర్వే చేసి దానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. లేని ఏడరా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. లేని ఏడరా రైతులందరూ ఒకటై కలెక్టరేట్ ముట్టడిస్తూ పైగా ముట్టడిస్తూ ఆపై అసెంబ్లీ ముట్టడిస్తే ప్రయత్నం చేస్తామని డిమాండ్.